بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم وقال الله تبارك وتعالى في موضع آخر يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صدق الله العظيم قال النبي صلى الله عليه وسلم من لم يدع قول الزور والعمل به فليس لله حاجة أن يدع طعامه وشرابه أو كما قال عليه الصلاة والسلام। अल्लाह तबारक व ताला का बहुत बड़ा एहसान व करम है कि अल्लाह ताला ने हम सब को ईमान की हालत में ज़िंदगी दी है। నేను ప్రతి జుమ్మా ఇదే మాట చెప్తాను। ఫస్ట్ ఏంటంటే అల్లాహ్ తాలా చాలా దయ మనపై ఉంది। అల్లాహ్ తాలా దయ ఎంత ఉందంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ అందరు రోజాలు లేరు। ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు కానీ అందరు రోజాలు లేరు। రంజాన్ నెలలో నమాజ్ చదివే అవకాశం అందరికీ ఇవ్వలేదు అల్లాహ్ తాలా। మనకు రోజా ఉండే అవకాశం కూడా అల్లాహ్ తాలా ఇచ్చాడు, ఇంకా నమాజ్ చదివే అవకాశం కూడా ఇచ్చాడు। దీనికంటే అసలైన గొప్ప దయ అసలు ఈ విషయం ఏంటంటే అల్లాహ్ తాలా మనకు పుట్టటంతో ఈమాన్ ఇచ్చి పంపించాడు। ఏమిచ్చి పంపించాడు? ఈమాన్। తల్లి కడుపు నుంచే మనం ముస్లిం అయి పుట్టారు। ముస్లిం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కడుపులో మనం పుట్టాం। ఈ ఈమాన్ ఎంత పెద్ద దౌలత్ అంటే మనం చనిపోయిన తర్వాత అల్లాహ్ దగ్గర మన ఈమాన్ ఉంటేనే మనం స్వర్గానికి వెళ్ళగలుగుతాం। ఈమాన్ లేకపోతే స్వర్గానికి వెళ్ళలేము। అంత పెద్ద గొప్ప న్యామతు, అంత పెద్ద దౌలత్ అల్లాహ్ తాలా మనకు అడగకుండానే అల్లాహ్ తాలా మనకి ఇచ్చేశాడు। ఇంత పెద్ద దౌలత్ ఇది అల్లాహ్ తాలా మనకి ఇచ్చేది। అందుకని అల్లాహ్ తాలా చాలా దయ ఉంది మన పైన, అల్లాహ్ తాలా చాలా శుక్ర్ ఉంది మన పైన। ఎందుకంటే అల్లాహ్ తాలా మనకు అడగకుండానే ఈమాన్ దౌలత్ ఇచ్చేశాడు। అల్హమ్దులిల్లాహ్ కొన్ని జుమ్మాల నుంచి మనం సూరే ఫాతిహా తర్జుమా తెలుసుకుంటున్నాం। అల్లాహ్ తాలా సూరే ఫాతిహాలో అలం సూరాలో ఏం చెప్పారు అనేది మనం కొన్ని జుమ్మాల నుంచి తెలుసుకుంటున్నాం। అదే మళ్ళీ ఒకసారి ఏమని చెప్తాం। అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అన్ని గొప్పతనాలు అల్హమ్దులిల్లాహి, అన్ని గొప్పతనాలు లిల్లాహి అల్లాహ్కే సొంతం। ఎందుకంటే అల్లాహ్ తాలాని ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడు, పాలించాడు, పోషిస్తున్నాడు। ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏదైనా గొప్పతనం జరిగితే అది మనం వాళ్ళు చేసిన వాళ్ళకి ఏదైనా ఇప్పుడు ఎవరైనా ఫోన్ కనిపెడితే, ఫోన్ తయారు చేస్తే, ఏదైనా కొత్త మిషన్ తయారు చేస్తే, ఏదైనా కొత్త టెక్నాలజీ తయారు చేస్తే జనాలందరూ పోయి వాళ్ళకి ఏం చేస్తారు? శభాష్ అని చెప్పి వస్తారు। అరే మీరు బలా తయారు చేస్తారు, మీలాగా ఈ ప్రపంచంలో ఎవరు తయారు చేయలేదు, ఈ రకంగా అని చెప్పి గొప్పలు చెప్పేస్తారు। కానీ ఆ గొప్పలు అసలు మనం చూస్తే ఎవరికి సొంతం? అది అల్లాహ్ తాలాకి సొంతం। ఎందుకంటే అతను ఆ టెక్నాలజీ తయారు చేయడానికి ఆ ఆలోచన ఇచ్చింది ఎవరు? అల్లాహ్ తాలా। అల్లాహ్ తాలా అతనికి ఆ ఆలోచన ఇవ్వకపోతే అతను ఆ ఫోను తయారు చేయలేదు। ఆలోచన ఇచ్చిన అంతవరకే కాదు, దానికి అవసరం ఉన్న వస్తువులు మొత్తం అల్లాహ్ తాలా వాళ్ళకి ఇచ్చాడు। కాబట్టి ఆ టెక్నాలజీ అతను తయారు చేశాడు। అది చూడడానికి అతనికి గొప్పతనం కనిపించినా కానీ అది వెళ్ళేది ఎవరికి? అది అల్లాహ్కు మాత్రమే వెళ్తుంది। ఎందుకంటే రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్ తాలాని ఈ ప్రపంచాన్ని పుట్టించాడు, పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు। ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏం అవసరం ఉందో జనాలకి అది మొత్తం ఈ అల్లాహ్ తాలా ఈ ప్రపంచానికి ఇస్తున్నాడు। అర్ రహ్మానిర్ రహీం, అల్లాహ్ తాలా చాలా దయ ఉన్నాడు, ఇంకా ఎక్కువగా ఎంత అనంత ఎక్కువగా ఉన్న కృప ఉన్న దేవుడు। ఎందుకంటే అల్లాహ్ తాలా ఈ ప్రపంచాన్ని పుట్టించి పాలించి అంటే వదిలేయటం లేదు। ఈ ప్రపంచాన్ని పుట్టించిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి సరైన మార్గంలో నడపడానికి ఏం చేశాడు? అల్లాహ్ తాలా ప్రవక్తల్ని పంపించాడు। ఏం చేశారు? అల్లాహ్ తాలా ప్రవక్తలు। అల్లాహ్ తాలా కృప ఏంటంటే కేవలం ఈ ప్రపంచాన్ని పుట్టించి వదిలేసే అల్లాహ్ తాలా కృప కంప్లీట్ కాదు, అల్లాహ్ తాలా దయ కంప్లీట్ కాదు। కంప్లీట్ ఎప్పుడు అవుతుందంటే మనకి పుట్టించి మనకు తిండి మొత్తం ఇస్తున్నాడు అల్లాహ్ తాలా। కాకపోతే మనం ఎందుకు ఈ ప్రపంచాన్ని పంపించాడో ఆ పని
తెలియజేయడానికి అల్లా తాలా ఏం చేశాడంటే ప్రవక్తని పంపించాడు. ఈ ప్రవక్తని పంపించడం అల్లా తాలా ఉపాయం. ఒకవేళ అల్లా తాలా ఈ ప్రపంచంలో ప్రవక్తని పంపించకపోయినా కానీ మనం ఇస్లాంలోనే నడవాలా, ఇస్లాం ఏంటో మనకు తెలుసుకోవాలి. తెలియకపోయినా కానీ మనం అడుగుల్లో పుట్టి ఉన్నా కానీ మనపై నమాజ్ అనేది ఫర్జ్ ఉంటుంది, అది కూడా మనం చదవాలా, మనం దాన్ని కూడా తెలుసుకోవాలి. అది చాలా కష్టమైపోతుంది మనకి ఒకవేళ ప్రవక్తలు రాకపోతే. కానీ అల్లా తాలా అంత కష్టం మనం పెట్టలేదు. మొత్తం అల్లా తాలా మనకు ఏం కావాలో ప్రతి ఒక్కటి ప్రవక్తల ద్వారా మనకు తెలియజేసి చెప్పి పంపించేస్తున్నారు. ఈ రంజాన్ నెలలో వస్తే ఏం చేయాలి, రోజాలు పెట్టాలి, నమాజ్ చదవాలి. నమాజ్ అంటే ఎలా చదవాలి, అల్లా తాలా ఖురాన్లో నమాజ్ చదవని చెప్పాడు. అది చదివే పద్ధతి ఏంది అది మనకు తెలియదు, ఖురాన్లో కూడా లేదు. అది ఎలా తెలిసింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదివి చూపించారు. రోజాలు పెట్టమన్నారు, రోజాలు ఖురాన్ ఏ విధంగా పెట్టాలని మనకు దాంట్లో లేదు. కానీ అది పెట్టే పద్ధతి ఏది, అల్లా తాలా ప్రవక్తల ద్వారా మనకు పంపించారు, చూపించారు. ఈ విధంగా అనేది ప్రతి ఒక్క విషయం అల్లా తాలా ప్రవక్తల ద్వారా మనకు చెప్పించేశారు. ప్రవక్తలు వచ్చేసి ఏం చేశారంటే జనాలకి ఈ దారి మంచిది, ఈ దారిని వెళ్ళండి, ఈ దారి చెడు దారి, ఈ దారికి వెళ్తే మీరు నరకానికి వెళ్తారు, ఈ దారికి వెళ్తే స్వర్గానికి వెళ్తారు అని చెప్పి ప్రతి ఒక్కటి విషయం ప్రవక్తలు ఏం చేశారంటే ప్రజలకి మొత్తం విప్పదీసి మొత్తం క్లియర్గా ఏ డౌట్ లేకుండా మొత్తం చెప్పిపోయారు. మాలికి యౌమిద్దీన్, అల్లా తాలా తీర్పు దినన రారాజు, అల్లా తాలా తీర్పు దినన రాజరాజు. ఇప్పుడు కూడా రాజు అల్లా తాలా ఈ ప్రపంచాన్ని మొత్తం పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు. కాకపోతే అల్లా తాలా మాలికి యౌమిద్దీన్ అని ఎందుకు చెప్పాడు, అల్లా తాలా తీర్పు దిననే రారాజు అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏంటంటే జనాలకి టెంపరవరీ కొన్ని వస్తువుల రాజు చేసి ఉన్నాడు. ఈ ఇంటి రాజు ఎవరంటే నేను, ఆ బండి రాజు ఎవరంటే ఆయన, ఆ బండి ఓనర్ ఎవరంటే రాజు అంటే ఓనర్, ఆ బండి ఓనర్ ఎవరంటే ఆయన, ఆ పొలం ఓనర్ ఎవరంటే ఆయన. అది టెంపరవరీ అల్లా తాలా తన ఆస్తిని మన ప్రజలకి జనాలకి ఏంటంటే టెంపరవరీగా అప్పుడు ఇచ్చున్నాడు. ఈ టెంపరవరీ దాకే మన దగ్గర ఉంటుంది. అందుకని అల్లా తాలా చెప్తున్నాడు ఇప్పుడు కూడా రాజే, కాకపోతే తీర్పు దినాలు రాజు. రేపు మనం చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత అల్లా దగ్గరగా మన ఒంటి మీద బట్టలు కూడా మనం అల్లా దగ్గరికి తీసుకెళ్తాం. అప్పుడు మనం ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ అల్లా తాలా ముందు నిలబడి ఉంటారు. ఏమంటారు, అల్లా తాలా ముందు నిలబడి ఉంటారు. అప్పుడు అంటాడు అల్లా తాలా లిమనిల్ ముల్కుల్ యౌమ్, ఎవరు ఈరోజు రాజు, అందరికంటే పెద్ద రాజు ఎవరు ఈరోజు. ఎందుకంటే ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఈ ప్రపంచంలో ఎంతతో పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారన్నా కానీ వాళ్ళు కూడా ఎంత పెద్ద హోదాలు ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లు ఉన్న వాళ్ళు అయినా కానీ అక్కడ బట్టలు లేకుండా నిలవాల్సిందే. అప్పుడు అంటాడు అల్లా తాలా లిమనిల్ ముల్కుల్ యౌమ్, ఇప్పుడు ఎవరు రాజు, మీ అందరిలో ఎవరు ఇప్పుడు పెద్ద రాజు అని చెప్పి అల్లా తాలా అప్పుడు అంటాడు. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి మనకు చెప్తున్నారు ఏంటంటే మీరు ఈ ప్రపంచంలో వచ్చి ఎంత సంపాదించినా కానీ చివరికి ఇది వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ సంపాదన ఇది ఒక రకంగా మేలు అవుతుంది. ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అంటే అల్లా తాలా చెప్పిన పనులు చేస్తా మీరు సంపాదించుకుంటే ఇది మీకోసం మేలు అవుతుంది. అల్లా తాలా చెప్పిన పనులు చేసుకోకుండా మీరు సంపాదించుకున్న దాంట్లోనే పడిపోయి ఇప్పుడు అల్లా తాలా ఏం చెప్తున్నాడు, రోజుకి 5 పూటలు నమాజ్ చదవని చెప్తున్నాడు. మనం 5 పూట్ల నమాజ్ చదివి మళ్ళీ సంపాదిస్తుంటే ఆ సంపాదన కూడా మన కోసం పుణ్యం అయిపోతుంది. ఎందుకు అవుతుంది, ఎందుకంటే అల్లా తాలానే మనకు సంపాదించమని చెప్పాడు. భార్య పిల్లల్ని తినిపించి పోషించమని చెప్పింది ఎవరు, అల్లా తాలే. అల్లా తాలా నువ్వు చెప్పినట్టుగా నేను పోయి సంపాదిస్తున్నా అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం దాకా మనిషి కష్టపడితే అతనికి ఎంత పుణ్యం వస్తుందంటే మసీదులో ఉండి నమాజ్ చదివితే ఆ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యం దాంట్లో కూడా వస్తుంది. ఎందుకంటే నమాజ్ చదివే పుణ్యం కూడా, నమాజ్ చదవమని చెప్పింది కూడా అల్లా తాలే, బయటికి వెళ్ళి సంపాదించమని చెప్పింది కూడా అల్లా తాలే. రెండింటిలో పుణ్యం వస్తుంది. ఎప్పుడు ఇది మనం అల్లా తాలా చెప్పినట్టు చేస్తూ ఉంటే, నమాజ్ చదువుతూ ఉంటే. నమాజ్ చదవకుండా కేవలం మనం ఉదయించి అల్లా తాలా చెప్పాడు సంపాదించడం అంటే దాంట్లో పుణ్యం రాదు. పుణ్యం రాక రివర్స్ ఏంటంటే పాపం వస్తుంది. దాంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి అదే చెప్పారు, ఇఅమల్ దునియా కబికద్రి బకాయిక ఫీహా వఅమల్ ఆఖిరా కబికద్రి బకాయిక ఫీహా. దునియాలో మీరు ఎంత కష్టపడి సంపాదించుకుంటారంటే ఎన్ని రోజులైతే మీకు దునియాలో ఉండాల్సిన ఉంటుందో అంత దానికి సరిపడేట్టు మీరు కష్టపడి సంపాదించుకోండి. ఆఖిరత్ మీరు చనిపోయిన తర్వాత అక్కడ ఎన్ని రోజులు ఉంటారో అక్కడ మీకు ఎంత అవసరం ఉందో దానికి తగ్గట్టు మీరు సంపాదించుకోండి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిపోయారు. దునియాలో ఎన్ని రోజులు ఉంటాం, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటాం. ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకి సరిపోయేటట్టు మనం సంపాదించుకొని మిగతా మన టైం ఎందుకంటే రోజుకి మనం 5 గంటలు 10 గంటలు సంపాదించుకొని 1 గంట కేవలం అల్లా తాలా కోసం ఇచ్చినా కానీ మన జీవితం కామయాబ్ అయిపోతుంది, మన జీవితం సక్సెస్ అయిపోతుంది. మనం ఈ భూలోకంలో వచ్చిన ఈ పరీక్షలు మనం కామయాబ్ అయిపోతాం. కానీ మనం అటు చేయం.
ఉదయం నుంచి సాయంత్రం దాకా నమాజ్ లేదు, ఏం లేదు. ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం దాకా పని చేయడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చడం, రావడం, అన్నం తినడం, స్నానం చేయడం, పనుకోవడం, మళ్ళీ ఉదయం వేసి మళ్ళీ పనికి వెళ్ళిపోవడం. ఇదే జీవితం మొత్తం అయిపోయింది. మనం చివరికి ఒక రోజు వస్తుంది, ఫరిష్ట ఇజ్రాయిల్ అలీస్లాం మన దగ్గరకు వచ్చేస్తాడు. అతను వస్తే మెడ ఇటు సైడ్ తిప్పే అవకాశం కూడా మనకి ఇవ్వాలి. ఇజ్రాయిల్ అలీస్లాం చావు ఫరిష్ట ఉన్నారు. అతను ఎవరు? ప్రాణాలు తీసే ఫరిష్ట. అతని పేరు ఇజ్రాయిల్ అలీస్లాం. అతను వచ్చినా కానీ ఒక్క నిమిషం నేను అక్కడ ఆస్తి దాపెట్టున్నాను, మా భార్య పిల్లలకి చెప్పుకుంటాను ఫలానా దగ్గర ఆస్తి ఉందని, కేవలం ఒకే ఒక్క నిమిషం నాకు ఈ అవకాశం అని చెప్పి మనం బతికిలాడినా కానీ మనం బతికిలాడి కంటే ముందే మన ప్రాణాలు తీసుకుంటాం. ఒకే ఒక సెకండ్లో మనకు ఇటు తిరిగి మెడ ఇటు నుంచి ఇటు తిప్పే ఛాన్స్ కూడా మనకి అల్ల అప్పుడు అప్పుడు మనం ఏం నేకీలు చేసుకోవాలి, ఏం పుణ్యం కూడా చేసుకోవాలి. అప్పుడు మన ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే యా అయ్యుహల్లదీన ఆమనూ అన్ఫికూ మిమ్మా రజక్నాకుమ్ మిన్ ఖబ్లి అన్ యఅతియ యౌమున్ లా బైఉన్ ఫీహి వలా ఖుల్లతున్ వలా షఫాఅ. అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్తున్నాడు, అయ్యే ముమిన్ వాళ్ళారా, మీరు అల్లాహ్ తాఆలాలో ఖర్చు చేయండి, అల్లాహ్ తాఆలాలో సదకా చేయండి, అల్లాహ్ తాఆలాలో మీరు డబ్బులు ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఈ ఖర్చు పెట్టే అవకాశం ఇప్పుడు మీకు ఉంది. రేపు ఒక టైం వస్తుంది, ఆ టైంలో మీరు ఖర్చు పెట్టాలనుకున్నా కానీ మీరు పెట్టలేరు. మీరు నమాజ్లో చదవాలనుకున్నా కానీ మీరు చదవలేరు. మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ అల్లాహ్ దానిలో చెయ్యలేరు. ఇప్పుడు మీకు టైం ఉంది, అల్లాహ్ దానిలో ఏదైనా చేసే పని ఉంది. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, మీరు ఈ దునియాలో ఎన్ని రోజులు ఉంటారో దానికి తగ్గట్టు కష్టం చేసుకోండి. చనిపోయిన తర్వాత మీరు అక్కడ ఎన్ని రోజులు ఉన్నారో అక్కడికి దానికి తగ్గట్టు మీరు దానికోసం కూడా ఇక్కడే రెడీ చేసుకోండి. అక్కడికి వెళ్ళి మనం కష్టం చేసుకుంటాం, అక్కడ ఉండాలి కదా, అక్కడ తినాలి అనేది కాదు. అక్కడ కష్టం అనేది ఉండదు. ఇక్కడ మనం ఏం చేస్తే అక్కడ దానికి ఫలితం మనకు దొరుకుతుంది. దాన్ని ఏం చేయాలంటే చెడు మార్గం నుంచి మనం ఆగిపోవాలి. అల్లాహ్ తాలా ఏ పని చేయమంటే ఆ పని చెయ్యాలా, ఏ పని చేయవద్దని చెప్తే ఆ పని మనం చేయకుండా ఉండాలి. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి ఒక్కటి వివరంగా మనకు చెప్పేసి పోయారు. ఇప్పుడు అల్లాహ్ తాలా చెప్తున్నాడు, మీ ఇష్టం, నేను 2 మార్గాలు నా ప్రవక్తల ద్వారా నేను మీ ముందు పెట్టేశాను. కావాలంటే మీరు ఇటైనా వెళ్ళండి, ఎటైనా వెళ్ళండి. ఎటు వెళ్ళినా కానీ చివరికి వచ్చేది నా దగ్గరికే. ఒకరోజు చావు అనేది కంపల్సరీ వస్తుంది. చనిపోయిన తర్వాత నా దగ్గరికి రావాల్సిందే, నా దగ్గర లెక్కలు ఇవ్వాల్సిందే. మంచి చేసి వస్తే నేను అతని కోసం మంచివాడు అయిపోతా, చెడు చేసి వస్తే నేను అతని కోసం చెడు అయిపోతా అని చెప్పి అల్లాహ్ తాలా చెప్తున్నాను. ఇయ్యాక మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. అల్లాహ్ తాలా మేము ఇయ్యాక నఅబుదు నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, వ ఇయ్యాక నస్తঈన్ ఇంకా నిన్ను మాత్రమే మదద్ చేయమని చెప్పి అడుగుతున్నాము. ఈ ప్రపంచంలో దించాల్సింది ఎవరిని? కేవలం ఒక అల్లాహ్ని. ఎందుకంటే అల్లాహ్ తాలాని ఈ ప్రపంచాన్ని పుట్టించాడు. ఎవరైతే ప్రపంచాన్ని పుట్టించాడో పాలిస్తున్నాడో అతన్ని మాత్రమే ఆరాధించాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఎవరైతే పోయి సంపాదించుకుని వస్తున్నాడో ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తారు? అతని సేవ ఎక్కువ చేస్తాడు. అరే ఉదయం నుంచి మన కోసం సంపాదించుకుని వస్తున్నాడు, అతనికి ఏదైనా అవసరం ఉంటే వేడి నీళ్ళు, ఆ అన్నం తినేటప్పుడు అతనికి కూర ఎక్కువ వేస్తారు, ముక్కలు ఎక్కువ వేస్తారు, అతనికి అంతే ఆమ్లెట్ వేస్తారు. ప్రతి ఒక్కటి తినేటప్పటి నుంచి నిద్రపోయేదాకా అతనికి స్పెషల్గా చూస్తారు ఇంట్లో. ఎందుకంటే అతను ఇంటి కోసం సంపాదిస్తున్నాడు పోయాలి. అదేవిధంగా అల్లాహ్ తాలా మనకు ఈ మొత్తం ప్రపంచాన్ని పుట్టించి పాలించి పోషిస్తున్నాడు. అయితే మన పని ఏంది? మనం ఏం చేయాలి? అల్లాహ్ తాలాను మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే ఆ అల్లాహ్ తాలాని ఈ ప్రపంచాన్ని పుట్టిస్తున్నాడు. తర్వాత రెండవది ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్. ఇంకా మదద్ని అల్లాహ్ తాలాని హెల్ప్ అడగాలి. మనం పోయి హెల్ప్ ఎవరిని అడగాలి? కేవలం అల్లాహ్ తాలాని మాత్రమే అడగాలి. ఎందుకంటే మన దగ్గర అల్లాహ్ తాలా సాయం తీసుకోకుండా మనం ఏం పని చేయలేం. మనం పాపాల నుంచి ఆగాలి అనుకున్నా కానీ మనకు అల్లాహ్ తాలా మదద్ అనేది కంపల్సరీ అవసరం. ఇప్పుడు బజార్కి వెళ్ళాం, మనం మళ్ళీ వాపస్ వచ్చేసరికి మన కంటి చూపు పక్క స్త్రీ మీద పడకుండా మనం మన తలని కింద చూపి మన కంటి చూపుని కింద పెట్టుకొని అక్కడ బజార్కి పోయి మళ్ళీ రివర్స్ వచ్చేదాకా కాపాడుకుని రావాలంటే మనం చేయలేం. ఇది దానికోసం ఏం చేయాలా? అల్లాహ్ తాలా దగ్గర పోయి హెల్ప్ అడగాలి. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్. అల్లాహ్ తాలా మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, కేవలం మిమ్మల్ని మాత్రమే. ఇక మేము పాపాల నుంచి ఆగాలనుకుంటున్నాం, కానీ ఆ ఆగే శక్తి నా దగ్గర లేదు. అట్లా
దాని నుంచి నన్ను కాపాడుకునే శక్తి నా దగ్గర లేదు. మీరు ఏం చేయండి, నాకు ఆ సాయం చేయండి. మీరు సాయం చేయకపోతే నేను ఆ పాపాల నుంచి ఆగలేను, ఆ పాపాల నుంచి నన్ను కాపాడుకోలేనని చెప్పి ప్రతి ఒక్క పాపంలో అల్లాహ్ తాలాని హెల్ప్ అడగాలి. ఈ పని చేయకుండా నన్ను కాపాడు అల్లాహ్ తాలా, నేను ప్రయత్నిస్తున్నాను, నా పని ప్రయత్నించడం అంతవరకే, దాని నుంచి ఆగడం నా దగ్గర శక్తి లేదు, ఆ శక్తి నీ దగ్గర ఉంది, నువ్వు మాత్రమే నన్ను అక్కడి నుంచి కాపాడగలుగుతావు అని చెప్పి అల్లాహ్ తాలా ఏం చేయాలా, హెల్ప్ అడగాల. ప్రతి ఒక్క పాపం నుంచి మనం కాపాడుకోవడానికి అల్లాహ్ తాలాకి ఏం చేయాలా, హెల్ప్ అడగాల. హెల్ప్ ఎవరైనా అడుగుతా ఉంటే ఖచ్చితంగా అతను ఆ పాపం చేయకుండా ఆగిపోతాడు. ఒకవేళ హెల్ప్ అల్లాహ్ తాలా హెల్ప్ చేయకపోయినా కానీ రేపు చనిపోయిన తర్వాత మనం అల్లాహ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అల్లాహ్ తాలా దాని గురించి మనం ప్రశ్నించడు. ఎందుకు ప్రశ్నించడు? ఎందుకంటే మనం ప్రయత్నిస్తున్నాము, తర్వాత అల్లాహ్ తాలాతో దువా కూడా చేస్తున్నాం. అల్లాహ్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఇంకా నీతో మద్దతు అడుగుతున్నాను, కాకపోతే మీరు మద్దతు ఇవ్వలేకపోయేసరికి నేను ఏం చేస్తాను, పాపాల్లో పడిపోయాను. ఇది జరగదు. ఎందుకంటే అల్లాహ్ తాలాని హెల్ప్ అడగాల, దువా చేయాలా, అల్లాహ్ తాలా కంపల్సరీ మద్దతు అనేది ఇస్తాడు. మద్దతు అనేది అల్లాహ్ తాలా కంపల్సరీ ఇస్తాడు. దానికోసం మరి ప్రతి ఒక్క పాపం నుంచి ఆగుతూ ఉండాలి, ఎల్లప్పుడు ప్రతి ఒక్క పాపం చేయకూడదు. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, అల్లాహ్ తాలా మమ్మల్ని సరైన మార్గంలో నడు. అల్లాహ్ తాలా మమ్మల్ని ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, మమ్మల్ని హిదాయత్ ఇవ్వు. దేని తరపు? సరైన మార్గం తరపు మనకి హిదాయత్ ఇవ్వు. ఇప్పుడు సరైన మార్గం అంటే ఏంటి? ఈ ప్రపంచంలో అల్లాహ్ తాలా మనందరినీ పుట్టించిన తర్వాత రెండు మాటలు చెప్పాడు. ఒకటి ఏంటంటే ఫలా పని చెయ్యమని చెప్పాడు. రెండోది ఏంటంటే ఫలా పని చెయ్యొద్దని చెప్పాడు. చెయ్యవద్దని చెప్పిన పనుల్లో దాన్ని ఏమంటారు? పాపాలు అంటారు. ఏదైతే అల్లాహ్ తాలా చేయవద్దని చెప్పాడో దాన్ని చేయడమే దాన్ని ఏమంటారు? పాపం అంటారు. ఏదైతే అల్లాహ్ తాలా చేయమని చెప్పాడో దాన్ని చేస్తేనే పుణ్యం అని వస్తుంది. పుణ్యం పాపం ఇదే ఉంది. దీన్ని హలాలు హరాం అంటారు. కొంచెం నేను చెప్పాను హలాల్ హరాం. హలాల్ ఏంటంటే ఏ పని అయితే అల్లాహ్ తాలా చేయమని చెప్పాడో ఆ పనిని చేయడం హలాలు. హరాం ఏంటంటే ఏ పని అయితే అల్లాహ్ తాలా చేయవద్దని చెప్పాడో ఆ పనిని చేయకుండా ఉండడం హరాం. అది చేయడం హరాం. అది అల్లాహ్ తాలా చేయవద్దని చెప్పాడు, మనం చేస్తున్నాం, పాపం చేస్తున్నాం. పాపం అంటే హరాం చేస్తున్నాం అని చెప్పి అల్లాహ్ తాలా ఈ రోజాన్ని ఎందుకు పెట్టాడంటే మీరు కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్ లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. నేను రోజాన్ని మీపై ఫరజ్ చేశాను, ఏ విధంగా అయితే మీకంటే ఫస్ట్ ప్రవక్తలపై వచ్చిన ఉమ్మతులపై ఫరజ్ చేస్తున్నానో అదే విధంగా మీ పైన కూడా నేను రోజాలు ఫరజ్ చేశాను. అయితే అల్లాహ్ తాలా వాళ్ళపైన మనపైన రోజాలు ఎందుకు ఫరజ్ చేశాడు? ఎంత పెద్ద ఎండలో మనకు రోజాలు ఎందుకు పెట్టమంటున్నాడు? ఎందుకంటే లఅల్లకుం తత్తఖూన్, మీరు పాపాల పనిలో వదిలేయడానికి ప్రాక్టీస్ చేయడానికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఎవరైతే రోజా పెట్టి అబద్ధం చెప్తాడు, ఏం చెప్తాడు? అబద్ధం. అల్లాహ్ తాలాకు ఏం అవసరం లేదు, అతను ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా ఉండినా తాగినా తినినా అతనికి అల్లాహ్ తాలా పట్టించుకోవడం. ఎందుకు? అబద్ధం చెప్పడం ఒక పెద్ద పాపం. ఎంత పెద్ద పాపం అంటే దానివల్ల మనం నరకంలో కూడా వెళ్తాం. అది రంజాన్ నెలలో చెప్పడం ఇంకా పెద్ద పాపం ఏది? ఎందుకంటే ఈ రంజాన్ నెల బరకత్ వల్ల. రంజాన్ నెల ఎందుకంటే రంజాన్ నెల అల్లాహ్ తాలా ఎందుకు పెట్టాడంటే ఈ రంజాన్ నెలలో మనము ఏదైతే మనం రంజాన్ నెల రాకముందు తినవచ్చో తాగవచ్చో మన భార్య దగ్గరికి వెళ్ళొచ్చో ఈ పనులు రంజాన్ నెల వచ్చిన తర్వాత మనం రోజా పెట్టి చేయం. నీళ్ళు తాగడం మనం దాంట్లో ఏదైనా పాపం ఉందా? ప్రపంచంలో ఎవరైనా పాపం చెప్తారా? నీళ్ళు తాగడం ఏం పాపం లేదు, కానీ రోజా పెట్టి అల్లాహ్ తాలా అది కూడా తాగొద్దామని చెప్తున్నాడు. మనం అల్లాహ్ తాలా కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంత పెద్ద ఎండలో నీళ్లు తాగకుండా మమ్మల్ని మేము నీళ్ళ నుంచి కాపాడుకోగలుగుతున్నాం. ఎందుకంటే అల్లాహ్ తాలా చెప్పాడని చెప్పి మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా అబద్ధం చెప్పకుండా ఉండగలుగుతాం. నీళ్లు అది అవసరం మనకి, అది తాగకపోతే మనం చనిపోతాం 2 రోజులు 3 రోజులు లేకపోతే. అట్లాంటి అవసరం ఉన్న ఆ నీళ్ళని మనం వదిలేస్తూ ఉంటే మనకు అవసరం లేదు అబద్ధం చెప్పకుండా ఈ ప్రపంచం ఎవరు బతకలేరా? హ్యాపీగా బతకవచ్చు. అబద్ధం చెప్తే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంత హ్యాపీగా బతుకుతారో వాళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువగా హ్యాపీగా బతకవచ్చు. అబద్ధం చెప్పని వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళ లోపల మనసులో ప్రశాంతం అనేది ఉండదు. అబద్ధం చెప్పకుండా మనం హ్యాపీగా బతకవచ్చు, కానీ దాన్ని వదలటం లేదు. మనం రోజా పెట్టి కూడా ఏదైతే మనకు అవసరమో దాన్ని వదిలేస్తున్నాం.
నీళ్లు తాగడం, అన్నం తినడం మనకు అవసరం. ఇంత పెద్ద ఎండలో మనం నీళ్లు తాగకుండా, అన్నం తినకుండా అలాగే వదిలేస్తున్నాం. ఎవరి కోసం వదిలేస్తున్నాం? మన కోసం వదలటం లేదు. మనం ఎవరి కోసం? అల్లాహ్ తాలా కోసం వదులుతున్నాం. కానీ అబద్ధం చెప్పడం మనం వదలటం లేదు. అబద్ధం అనేది పాపమే. రంజాన్ నెల రాకముందు కూడా పాపమే అది. రంజాన్ నెల వచ్చిన తర్వాత ఆ పాపం ఇంకా పెద్ద పాపం అది. కానీ అట్లాంటి పాపం మనం రోజా పెట్టి కూడా వదలటం లేదు. కానీ మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని వదిలేస్తున్నాం మనం. ఇది తెలివైన పని కాదు. అల్లాహ్ తాలా అందుకే రంజాన్ నెల పెట్టి చెప్తున్నాడు, మీకు అవసరం ఉన్న వస్తువులే నా కోసం. మీరు ఎంత పెద్ద ఎండ వచ్చినా, కొందరైతే ఏం చెప్తారంటే నేను రోజా పెట్టి నీళ్లు తాగను, నాకు చావు వచ్చేసినా కానీ నేను అలాగే రంజాన్ నెలలో చచ్చిపోతాను అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఎందుకు? అల్లాహ్ తాలా చెప్పాడు. అల్లాహ్ తాలా చెప్పాడని చెప్పి పాపం పనులు ఎందుకు వదిలేకుండా ఉండలేరు? ఇప్పుడు పొదుపు డబ్బులు ఉన్నాయి, అల్లాహ్ తాలా చెప్పాడు ఆ డబ్బులు తీసుకోవద్దు అని చెప్పి. ఇప్పుడు మన ఇంటికి స్లాబ్ వేయాలి, 2 లక్షలు వస్తాయి. మనం పోయి ఒక మాట చెప్తే అక్కడి నుంచి మనకు 2 లక్షల డబ్బులు వచ్చేస్తాయి. మనం రోజా పెట్టున్నాం, దాహం వేస్తుంది, నీళ్ళ గ్లాస్ మన ముందు ఉంది, కూలింగ్లో బాగా కూలింగ్ వేసి ఉంది, ఫుల్ గ్లాస్ మన దగ్గర ఉంది, మనం పోయి తీసుకుని తాగొచ్చు. అక్కడ మనల్ని ఆపేవాడు ఎవరు లేడు. పొదుపు డబ్బుల దగ్గర మనం పోయి ఒక మాట చెప్పేస్తే మనకి ఇచ్చేస్తారు, అక్కడ కూడా మనకు ఆపేవాడు ఎవరు లేరు. కానీ రోజా పెట్టి మనిషి ఏంటంటే ఆ నీళ్ళ గ్లాస్ని వదిలేస్తున్నాడు, తాగలేడు. ఎందుకంటే అల్లాహ్ తాలా చెప్పాడు, నేను నీళ్ళు తాగది నా రోజా తెగిపోతే అని ఆ నీళ్ళ దగ్గర పోవటం లేదు. కానీ పొదుపు డబ్బుల దగ్గర పోయి డబ్బులు తీసుకున్నాడు. ఏ విధంగా అయితే నీళ్ళ దగ్గర పోడు, అదే విధంగా అల్లాహ్ తాలా చెప్పాడని చెప్పి పొదుపు డబ్బులు కూడా పోకూడదు. ఏ విధంగా అయితే అల్లాహ్ తాలా చెప్పాడని చెప్పి నీళ్ళు అన్నం తాగడో, అదే విధంగా ఎన్ని పాపాలు ఉన్నాయో ఆ పాపాల పనులు మొత్తం వదిలేయాలా. ఈ నీళ్లు తాగకుండా అల్లాహ్ తాలా మమ్మల్ని ఆపి ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. మీలో ఈ శక్తి ఉంది, మీరు కావాలంటే మంచి నీళ్ళ నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతున్నారు. అయితే మీరు రంజాన్ నెల అయిపోయిన తర్వాత రంజాన్ నెలలో కూడా మీరు పాపాలు చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తి ఈ రంజాన్ నెలలో మీరు నీళ్లు తాగకుండా ఉండేసరికి మీకు వస్తుంది. రంజాన్ నెల పెట్టడమే ఇదే మక్సదు, కేవలం పుణ్యం కోసం కాదు. ఎవరైతే రంజాన్ నెలని కేవలం పుణ్యం కోసం పెడతారో వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు. అల్లాహ్ తాలా దేనికోసం ఇది పెట్టారో అది దాన్ని ఊహించుకోకుండా, దాన్ని ఆలోచించకుండా పెడతారో వాళ్ళకి ఏం ప్రయోజనమే లేదు. రోజా ఒట్టి పుణ్యం వస్తుంది, పుణ్యం వచ్చిన వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ పుణ్యం కూడా ఉంటుందో లేదో చెప్పలే మనం చనిపోయేదాకా. ఎందుకంటే రోజా అనేది దేనికోసం పెట్టంటే పాపాల పనులు వదిలేయడానికి కోసమే. మన జీవితం మక్సద్ హయాత్ తర్కే మాసి. ఏంటి మక్సద్ హయాత్ తర్కే మాసి? మన ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాం? పాపాన్ని వదిలేయడానికి వచ్చాం. మన జీవిత లక్ష్యం ఏంటి? పాపాన్ని వదిలేయాలి. ఎవరైతే పాపాన్ని వదిలేస్తారో వాళ్ళే స్వర్గానికి వెళ్తారు. పాపాల పనులు చేసే వాళ్ళు చనిపోయిన తర్వాత మన నీకేది మన పాపాన్ని 2 పల్లెల్లో తూకం వేస్తారు. ఏదైతే మనం ఎక్కువ ఉంటాయో, నీకే ఎక్కువ ఉంటే స్వర్గానికి వెళ్తాం, పాపాలు ఎక్కువ ఉంటే నరకానికి వెళ్తాం. అట్లాంటి పాపాలని అల్లాహ్ తాలా ఏం చేయమంటున్నాడు? రోజా పెట్టి మనపై దయ చేసి మిమ్మల్ని కాపాడుకోలేరు, నేను మిమ్మల్ని 1 నెల ప్రాక్టీస్ చేపించేసి మిమ్మల్ని మీకు పాపాల నుంచి కాపాడుతానని చెప్పి ఈ రంజాన్ నెల పెట్టి అల్లాహ్ తాలా మమ్మల్ని పాపాల నుంచి కాపాడుతున్నాడు. కానీ మనం ఇది ఊహించకుండా ఉదయం నుంచి అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా ఉండాలంట సాయంత్రం దాకా అని చెప్పి రోజా పెడితే ఏం ప్రయోజనం లేదు. ఒట్టి పుణ్యం తప్ప ఇంకేం రాదు. అదే అల్లాహ్ తాలా చెప్తున్నాడు, కుతిబ అలైకుమ్ సియాము కమా కుతిబ అలల్ లదీన మిన్ కబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. నేను ఈ రంజాన్ నెల ఎందుకు పెట్టానంటే మిమ్మల్ని పాపాల నుంచి కాపాడడానికి నేను పెట్టాను. కేవలం ఈ 1 నెలలో పాపాల నుంచి వదిలేస్తే సరిపోద్దు. మిగతా మళ్ళీ రంజాన్ నెల వచ్చేదాకా మిగతా 11 నెలల దాకా మీరు ఈ రంజాన్ నెలలు ఏ విధంగా అయితే పాపాలని వదిలేసి ఉన్నారో అదే విధంగా మిగతా 11 నెలలు కూడా మీరు వదిలేసి ఉండండి. కేవలం 11 నెలలు వదిలేసి ఉండండి. మళ్ళీ ఇంకో రంజాన్ నెల వస్తుంది, దాంట్లో మళ్ళీ మీకు ప్రాక్టీస్ అవుతుంది. మళ్ళీ ఒక 11 నెలలు వదిలేసి ఉండండి. మళ్ళీ ఇంకో రంజాన్ నెల వస్తుంది, మళ్ళీ దాంట్లో ప్రాక్టీస్ అవుతుంది. అదే విధంగా ప్రాక్టీస్ చేస్తా చివరికి ఒకరు చావని వచ్చేస్తుంది. ఆ చావు వచ్చేసేటప్పుడు మన మీద ఏం పాపాలు మనతో తొలగిపోతుంది. అప్పుడు మనం చనిపోయిన తర్వాత అల్లాహ్ తాలా మనకు స్వర్గానికి పంపిస్తాడు. సో రోజా పెట్టే మక్సద్ ఏంటంటే పాపాల పనులు వదిలేయాలి. ఇప్పుడు ఈ పాపాల పనులు ఏమేమి ఉన్నాయో అది తెలిస్తేనే కదా మనం వదిలేది. పెద్ద ఉలమాలు పుస్తకాలు రాసి ఉన్నారు, హదీసుల నుంచి తీసుకుని 70 పెద్ద పాపాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? పెద్దవి 70 పాపాలు ఉన్నాయి.
ఆ 70 పాపాల నుంచి ఒక్క పాపమైనా కానీ మనం నరకానికి తీసుకెళ్తుంది. ఆ 70 చేయలేదు, దాంట్లో నుంచి ఒక్క పాపం చేసినా మనం దాని ద్వారా మనం నరకానికి వెళ్ళిపోతాం. ఆ 70 పెద్ద పాపాలు ఏంటని మనకు తెలియాలి కదా. అది తెలియాలంటే టైం కావాలి. మన దగ్గర టైం అనేది లేదు. ఎంత టైం ఉందో దాంట్లో నుంచి ఒకటి నేను చదివి చెప్పేస్తాను. ఫస్ట్ పెద్ద పాపం, అల్లాహ్కే సాత్ కిసీకో షరీక్ కన్నా, అల్లాహ్తోటి ఎవరినైనా ఆరాధించాలి. మస్జిద్ కూడా వస్తున్నారు, దర్గాకి కూడా పోతున్నారు. ఇది పెద్ద పాపం. ఎంత పెద్ద పాపం అంటే దీనికి క్షమాపణ అనేది లేనే లేదు. ఒకవేళ మనం దీన్ని షిరిక్ అంటారు. షిరిక్ చేస్తా మనం ఈ భూలోకి నుంచి చేరిపోతే అల్లాహ్ తాలా చెప్తున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దున దాలిక లిమన్ యషా వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ ضل ضلالا బഈదా. ఎవరైతే అల్లాహ్ తాలా తోటి వేరే వాళ్ళని ఆరాధిస్తారో, దర్గాలకి అక్కడికి పోతారో, అల్లాహ్ తాలా చెప్తున్నాడు వాళ్ళని క్షమించాను అంటేనే క్షమించను. ఈ తప్పు కాకుండా ఏ పాపమైనా చేయండి మీరు, నేను క్షమించాలి అనుకుంటే దానిపై క్షమించేస్తాను. క్లియర్గా ఖురాన్లో చెప్పేస్తున్నారు. మొత్తం ప్రపంచం మొత్తం ఈ ఖురాన్ ఉంది. మొత్తం ప్రపంచం మొత్తం ఈ మాట జరుగుతుంది. ఎవరైతే షిరిక్ చేస్తారో వాళ్ళకి అదే విధంగా చనిపోతే భూలోకంలో ఉన్నప్పుడు వాళ్ళకి టైం ఉంది. ఆ షిరిక్ నుంచి తౌబా చేసి ఆ షిరిక్ని అల్లాహ్ తాలా క్షమించు, నేను నాకు తెలియక తప్పు చేస్తాను, ఇంకా నేను తప్పు చేయని చెప్పి ఆ షిరిక్ నుంచి బయటపడే అవకాశం ఈ భూలోకంలో ఉంది. ఈ భూలోకంలోని అతను అవకాశాన్ని ఉపయోగించుకుని అల్లాహ్ తాలాతో తౌబా చేసుకుంటే అతను మళ్ళీ మోమిన్ అయిపోతాడు. అతను ముస్లిం నుంచి వెళ్ళిపోడు, మళ్ళీ ముస్లింలోకి వచ్చేస్తాడు. కానీ అతను అదే వదిలేసి అదే విధంగా జీవిస్తూ ఉంటే అతను చనిపోతే అతను నరకానికి వెళ్తాడు. అది కూడా ఏ విధంగా శాశ్వతంగా అక్కడే ఉంటాడు. ముస్లిం అయినా కానీ 70 సంవత్సరాలు నమాజ్ చదివినా కానీ 71 రోజు ఒక దర్గాకి వెళ్ళి ఒక టట్టై కొట్టి వచ్చాడు, ఒక జాతర వేసి ఒక అగరబత్తి ఎరిగించి వచ్చాడు. 71 రోజు 70 సంవత్సరాలు ఒక్క నమాజ్ కూడా వదలకుండా చదివాడు, ఒక్క రోజు కూడా వదలకుండా పెట్టాడు. ఏ మంచి పనులు ఉన్నా అన్నీ చేశాడు. కానీ చివరి రోజు ఏ రోజు చావు వస్తుందో ఆ రోజు మాత్రం ఒక దర్గాకి వెళ్ళి వచ్చాడు. అతను ఎక్కడికి వెళ్తాడు? శాశ్వతమైన నరకానికి వెళ్ళి దర్గాకి వెళ్ళి వచ్చాడు. అప్పుడే చావు వచ్చేసాడు, షిరిక్ చేశాడు. ఇది ఎంత పెద్ద తప్పు. ఇది అల్లాహ్ తాలా దీనికి క్షమాపణ అనేది పెట్టలేదు. షిరిక్ చేస్తామని చనిపోతే దీనికి క్షమాపణ అనేది లేదు. ఒకటో పాయింట్. రెండవ తప్పు, నా హక్ కిసీకో కత్తల్ కన్నా, ఎవరైనా ప్రాణాలు తీసేయాలి. ఇది పెద్ద పాపం. ఇది అందరి దగ్గర పెద్ద పాపం. ఇది చెప్పాల్సిన అవసరం. మూడవది, జాదూ చేయాలా. జనాలు ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి పడకపోతే బంధువులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా నష్టం చేయాలని చెప్పి జాదు దగ్గర పోయి జాదు చేపించేస్తారు. ఇది కూడా పెద్ద పాపం. దీని ద్వారా కూడా మనం నరకానికి వెళ్ళొచ్చు, మేము వెళ్తాం. నాలుగవది, నమాజ్ నా పడిన, నమాజ్ని వదిలేయడం. 4 నెంబర్లో తెచ్చేశారు కూడా. నమాజ్ని వదిలేయడం పెద్ద పాపం. ఏ విధంగా అయితే ప్రాణాలు తీయడం పెద్ద పాపమో అదే విధంగా ఈ నమాజ్ వదలడం కూడా పెద్ద పాపం. మన నమాజ్లో అయితే హ్యాపీగా వదిలేస్తాం, ఏంటంటే మన దానికి జరుగుతుంది. అదే ప్రాణాలు తీయబట్టి అది ఒక మనిషి ప్రాణాలు నేను ఎంత తీయాలని చెప్పి ఆలోచిస్తాం. దీనిలో పెద్ద తేడా లేదు. అది ఎంత పెద్ద పాపమో ఇది కూడా అంతే పెద్ద పాపము. దానివల్ల కూడా మనం నరకానికి వెళ్తాం. ఒక పూట ఒక నమాజ్ వదిలేయడం వల్ల కూడా మనం నరకానికి వెళ్తాము. ఐదవది, జకాత్ నాదేనా. జకాత్ డబ్బులు ఇవ్వకుండా ఉండాలి. జకాత్ అంటే ఏంటి? అల్లాహ్ తాలా మన దగ్గర 1 లక్ష రూపాయలు జనవరి 1వ తారీఖు ఇచ్చాడంటే ఎక్కడో దగ్గర మనకి 1 లక్ష రూపాయలు వచ్చాయి మన సంపాదన. మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరి 1వ తారీఖు దాకా ఆ 1 లక్ష రూపాయలు మన దగ్గర అట్టే ఉన్నాయి. మన ఇంట్లో ఏ అవసరాలు ఉన్నా అన్నీ తీరిపోయి ఆ డబ్బులు మిగిలిపోయి ఉన్నాయి. ఆ డబ్బులు ఖర్చు అవ్వలేదు. అలా ఆ డబ్బులు అదే విధంగా ఉన్నాయి. దాంట్లో 2% అల్లాహ్ ఏం చెప్తున్నాడు అంటే ఆ డబ్బుల నుంచి 2% లక్షకి 2.5 అనుకుంటా. ఆ డబ్బులు తీసుకెళ్ళి మీరు పేదవాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే జకాత్ ఇవ్వరో, నమాజులు చదువుతున్నారు, రోజాలు పెడతారు, మక్కాకి పోయి వస్తున్నారు, హజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క మంచి పని చేస్తున్నాడు, కానీ జకాత్ ఇవ్వటం లేదు, అతను ఏమేమి చనిపోతాడు? కాఫీర్ చనిపోతాడు. అదే అతను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు. ఏ నరకం? శాశ్వతమైన నరకానికి. ఎందుకంటే ఇస్లాంలో 5 పనులు ఏంటంటే 5 పిల్లలు లాంటిది. ఏ పని అయినా నేను చెయ్యని చెప్తే అది 5 నుంచి 4 చేస్తా, ఇంకోటి నేను చెయ్యని చెప్తే అతను ఆటోమేటిక్గా ముస్లింని చేరిపోయి కాఫీర్ అయిపోతాడు. దాంట్లో నుంచి ఒకటి ఏంటంటే జకాత్ ఉంది. ఎవరైతే జకాత్ ఇయ్యరో అతను ఆటోమేటిక్గా కాఫీర్ అయిపోతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోకముందు ఎంతోమంది ముస్లింలు ఉన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈమాన్ తెచ్చారు. కానీ చనిపోయిన తర్వాత
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోక ముందు అప్పుడు జకాత్ ఏ విధంగా వసూలు చేసేవాళ్ళంటే తీసుకునే వాళ్ళంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మనిషి ఇద్దరిని ముగ్గురిని ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మనిషిని పంపిస్తాడు. అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను ఏంటంటే ఎవరెవరి దగ్గర డబ్బులు వాళ్ళు ఉన్నారో అతని లెక్కలు, అతని ఆస్తి ఎంత ఉందో ఆ దాంట్లో నుంచి జకాత్ ఎంత డబ్బులు వస్తాయో మొత్తం క్లియర్గా లెక్కలకి క్లియర్సుకొని ఆ డబ్బులు అతను తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే ఆ విధంగా జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ భూలోకం నుంచి వెళ్ళిపోయారో తర్వాత కొందరు ముస్లిమ్స్ వాళ్ళు ఏం చేశారంటే మేము జకాత్ డబ్బులు ఇవ్వమని చెప్పేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన తర్వాత హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హోదాని దానిపై ఉన్నారు. మొత్తం ముస్లిం మొత్తం పెద్ద ఎవరంటే హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు గారు. అందరూ అతన్ని పెద్ద అని నమ్మారు. తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు జకాత్ డబ్బులు ఇస్తున్నారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు మేము ఇవ్వము అని చెప్పేశారు. ఇవ్వమంటే ఏమవుతారా? కాఫీర్ అయిపోయారు. వాళ్ళు నమాజులు కూడా చదువుతున్నారు, హజ్లు కూడా చేస్తున్నారు, రోజాలు కూడా పెడుతున్నారు, కానీ జకాత్ డబ్బులు ఇవ్వమని చెప్పారు. హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు ఏం చేశారంటే వాళ్ళని యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఒక ముస్లింతో ఇంకో ముస్లిం యుద్ధం చేయడానికి వెళ్ళిపోయారు. అడిగితే ఏం చెప్పారంటే ఎవరైతే జకాత్ డబ్బులు ఇవ్వరో అతను కాఫీర్ అయిపోయాడు. అతను ముస్లిమ్స్ నుంచి వెళ్ళిపోయాడు. అది ముస్లిమ్స్ ఎలా వెళ్ళిపోయాడు? మీతోటి నమాజ్ చదువుతున్నాడు కదా, మీతోటి రోజా పెడుతున్నారు కదా, మీతోటి హజ్ చేస్తున్నాడు కదా, అయినా కానీ మీరు అతని కాఫీర్ అని ఎలా చెప్తున్నారు అంటే అప్పుడు హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు చెప్పారు ఏమంటే ఎవరైతే ఇస్లాంలో 5 పనులు ఉన్నాయో 5 పనులు 5 పిల్లలు లాంటిది. ఏ పని అయినా మనం ఇన్కార్ చేసేది ఇది కుదరదు అని చెప్తే మిగతా 4 పనులు చేసినా ఏమి ఉండదు దాంట్లో ఆటోమేటిక్గా కాఫీ లిస్ట్లో వెళ్ళిపెడతాం. అందుకని అతను కాఫీని చెప్పాడు. ఎవరైతే జకాత్ ఇవ్వరో అల్లాహ్ తఆలా వాళ్ళ సొమ్ముని చనిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే వాళ్ళ సొమ్ముని అలాగే ఉంచి ఒక పెద్ద అనుకొండ పాముని చేసేస్తాడు. ఖయామత్ రోజున మెడలో అతని డబ్బుని పాముని చేసి అతని మెడలో వేసేస్తాడు. ఆ పాము అంటుంటది అన కన్సుక. అప్పుడు మాట్లాడే భాష ఏంటంటే అరబీయే. ఇప్పుడు మనం తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ అనేది మొత్తం ఉంది, కానీ మనం చనిపోయిన తర్వాత మన లాంగ్వేజ్ ఏంటంటే మన స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మన లాంగ్వేజ్ ఏంటంటే అరబిక్. ఆ పాము కూడా అరబిక్లోనే చెప్తాది ఏందని అన కన్సుక, నేను నీ డబ్బుని, నేను నీ బంగారాన్ని, నేను నీ పొలాన్ని, నేను నీ ఆస్తిని, నేను నీ ఇల్లుని, నేను నీ అపార్ట్మెంట్ని అని చెప్పి చెప్తా ఉంటుంది. చెప్తా అతని మీద ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత ఎవరెవరి మెడల మీద పాములు ఉంటాయో మనం చూసి కనిపెట్టుకోవచ్చు ఇది జకాత్ డబ్బులు ఇవ్వని. భూలోకంలో కూడా మనకు కాఫీరై చనిపోవాల్సింది. ఖయామత్ రోజున కూడా అందరి ముందు మనకు అల్లాహ్ తఆలా అవమానం చేస్తాడు. ఏంటంటే పాముని మన మెడలో వేసేసి ఎవరైతే జకాత్ డబ్బులు ఇవ్వరో. 6వది రంజాన్కి రోజే నారన్న. రంజాన్ నెల 2 ఉంది. ఒకటి రోజా పెట్టకుండా ఉండాలి, ఇంకోటి నేను రోజాని పెట్టను, ఈ రోజా అనేది లేదు అని చెప్పాడు. ఎవరైతే నేను రోజా పెట్టను, ఇస్లాంలో ఈ రోజానే లేదు అని చెప్పేస్తే అతను కూడా ఆటోమేటిక్గా కాఫీర్ దేశంలో వెళ్ళిపోతాడు. ఈ ఏంటంటే ఇస్లాంలో మెయిన్ మాటలు ఈ తెలియకపోతే మనం చనిపోయేటప్పుడు మన ఈమాన్ని కాపాడుకోగా వెళ్ళాం. అల్లాహ్ దగ్గర మన ఈమాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ మెయిన్ ఇస్లాంలో ఏంటంటే ఈ మాటలు ఉంటే ఈ తెలియక అర్థం చేసుకోవాలి. నేను రంజాన్ నెలలో రోజానే పెట్టను, రోజా అనేది లేనే లేదు అని చెప్పి ఎవరైనా చెప్తే అతను కాఫీరే. అదే సెకండ్ అతను కాఫీర్ అయిపోయాడు. అతను ముస్లిం కాదు. ఆధార్ కార్డులో నామ్ రాయించుకున్నా సయ్యద్ మొహమ్మద్ అలీ భయ్ అని చెప్పి రాయించుకున్నా కానీ అతను ముస్లిమ్స్ కాదు. చనిపోయేదాకా అతను అందరు ముస్లిమ్స్ అన్నా కానీ అల్లాహ్ దగ్గర అతను ముస్లిమ్సే కాదు. రెండోది ఏంటంటే రోజా కావాలని వదిలేయాలి. రోజా కావాలని వదిలేస్తే అది చాలా పెద్ద పాపం. ఎంత పెద్ద పాపం అంటే దానివల్ల మనం నరకానికి వెళ్ళిపోతాం. రోజా నమాజులు పెడుతున్నాం, జికిర్లు చేస్తున్నాం, హజ్లు చేస్తున్నాం, కానీ రోజా కావాలని వదిలేస్తున్నాం. ఈ కావాలని వదిలేస్తే దాని ద్వారా కూడా మనం నరకానికి వెళ్తాం. అయితే నరకంలో శాశ్వతంగా ఉంటాం. మనం ఎన్ని రోజాలైతే మనం వదిలేసామో ఒక్కొక్క రోజా వదులు ఎన్నో సంవత్సరాలు మనం నరకంలో కాలి దాని తర్వాత అల్లాహ్ తఆలా మనకు మళ్ళీ అక్కడి నుంచి తీసి మళ్ళీ స్వర్గానికి చేస్తాడు. ఇప్పుడు నరకం ఎట్టుందంటే ఇప్పుడు ఎండ ఎంత ఉందో చూడండి. ఈ ఎండకి మనకు నోటి నుంచి మాట రావడం, కళ్ళు తిరిగిపోతున్నాం. అక్కడ ఎంతలో అగ్ని ఉంటుందంటే ఆ అగ్నికి మన మొహం ఏంటంటే పీగలు ఇది కాలిపోతుంది. దాని ఎలుతుడికి దానికి సెగ వస్తుందా ఆ సెగకి మన మొహం మాడిపోతుంది. అంత పెద్ద అగ్ని ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎంత అగ్ని ఉంటుందో దానికంటే 69% ఏంటంటే ఎక్కువ ఉంటుంది ఆ అగ్ని. ఆ అగ్ని నుంచి మనకి ఒక్క రోజు అయినాకనే మనం అక్కడ ఉండాలంటే ఉండలేము. అల్లాహ్ తఆలా చెప్తున్నాడు లాబిసీన ఫీహా అహ్కాబా. ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు
పాపాలు చేసినందుకు అల్లా తన నరకంలో వేసేస్తే ఆ నరకంలో వాళ్ళకి తినే తిండి ఏంటి, తాగే నీళ్ళు ఏంటి, ఆ నరకంలో వాళ్ళకి వేడి కాలుతున్న ఇల్లా హమీమా వగస్సాక, అరబిక్లో హమీమ్ అంటారు. వేడిగా ఒక పెద్ద దబ్రాలో ఒక 50 రోజులు 100 రోజులు పెట్టి నీళ్లు కాలుతా కింద నుంచి పోయేసి ఏ విధంగా కాలుతుందో, ఒక 100 రోజులు దాని దగ్గర నిప్పు పెట్టుంటే ఏ విధంగా కాలుతుందో దానికంటే 1000 రెట్లు అయినా ఎక్కువ అయిన నీళ్ళని మంచి దాహంలో గొంతు ఎండిపోతూ ఉంటుంది. అప్పుడు ఓ గ్లాసులు మనకి ఇస్తారు తాగమంటే. ఆ నీళ్ళు తగ్గుతుందా? దాని మందులు తీసుకొస్తేనే మన మొహం కాలిపోతుంది, అయినా కానీ తాగాలి. ఎందుకంటే ఆకలి ఏ విధంగా అయితే మనకు భూలోకంలో ఉందో అదే విధంగా మనం చనిపోయిన తర్వాత స్వర్గంకి వెళ్ళినా కానీ ఆకలి అనేది ఉంటుంది, నరకానికి వెళ్ళినా కానీ ఆకలిగా ఉంటుంది. అప్పుడు తాగాల. ఇంకో రెండో ఆప్షన్ మన దగ్గర లేదు, అది దిగదు లోపలికి, అయినా కానీ లోపలికి వేసి తాగుతాడు. తాగితే ఏమవుతుందంటే కడుపు చీలిపోయి లోపల ఉన్న పేగులు బయటకు వచ్చేస్తాయి. దాని వేడికి మన లోపల ఉన్న కడుపులో పేగులు ఉన్నా అవి బయటికి వచ్చేస్తాయి. అంతలో కష్టం అది అక్కడ. మళ్ళీ ఇంకోటి ఏమిస్తారంటే ఎవరైతే నరకంలో ఉన్న వాళ్ళ పాపీలు ఉన్నారో వాళ్ళ చీము నెత్తురు కారుతుంది కదా, దాన్ని తీసిస్తారు తాగబట్టి నరకంలో. తినడానికి ఈ యాప చెట్టు ఎంత యాపకి ఎంత ఒగరుకుంటుంది, దానికంటే 1000 రెట్లు ఒగరుకున్న కాయలు ఉంటాయి ఇక్కడ. ఆ కాయల్ని తినమని చెప్తారు. ఇక్కడ 50 కాయలు అంటే భలే తినొచ్చు, అక్కడ ఆ కాయలు ఉన్నా మనం తినడానికి. యాప చెట్టు కంటే 1000 రెట్లు ఒగరుకున్న కాయలు అది ఇస్తారు, అది వందలో దిగదు. అది తిని దాని తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి. ఇది ఒకరోజు సంగతి. లాబిసీన ఫీహా అహ్కాబా, ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు తన పాపాల వల్ల ఆ నరకానికి వెళ్తారు, వాళ్ళు ఏం చేస్తారు అక్కడ అల్లా తఆలా చెప్తున్నాడు. అహ్కాబా అంటే 3 హక్బాలు. ఒక హక్బా ఎంతంటే 2,28 సంవత్సరాలు. ఒక హక్బా ఏంటంటే 2,28 సంవత్సరాలు, 28,000 సంవత్సరాలు. దగ్గరగా 3 హక్బాలు అంటే 7 కోట్ల సంవత్సరాలు అక్కడ ఉండాలి. ఎన్ని సంవత్సరాలు పోయి? 7 కోట్ల, 7 లక్షలు కాదు, 700 కాదు, 7 కోట్లు కాదు, 700 కాదు, 7 కోట్ల సంవత్సరాలు దగ్గరగా ఒక లెక్క ప్రకారం చూస్తే తక్కువ. దానిలో తక్కువ కంటే తక్కువగా ఒక ముస్లిం తన పాపాల వల్ల నరకానికి వెళ్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 7 కోట్ల సంవత్సరాలు. ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 60, 70, 80. హైలైట్ అంటే 100 కంటే ఇంకా ఎవరు ఉండరు. కానీ ఈ చిన్న జీవితాల్లో పాపాలు చేయడం వల్ల అక్కడ అందరికంటే తక్కువ టైం 7 కోట్ల సంవత్సరాలు. ఒక కోటికి 100 లక్షలు వస్తుంది, 7 కోట్లకి 700 లక్షల సంవత్సరాలు అక్కడ ఉండాలి నరకంలో. ఏ విధంగా ఏసీ పెడతారు అక్కడ మన కోసం, తినడానికి మంచి కాయలు తీసుకొచ్చి మనకి అవసరం ఉన్న అన్నీ చూసుకుంటారు, అక్కడ చూసుకోరు. దానికోసం ఏం చేయాలా? మనం రోజా అనేది పెట్టాలి. ఇక్కడ మనం చిన్న కష్టం అని తట్టుకొని మనం రోజా పెడితే అల్లా తఆలా అక్కడ మనకు కావాల్సిన అవసరాలన్నీ అక్కడ తీరుస్తారు. 6 పాపాలు అయిపోయి మిగతా ఇన్షాల్లా మిగిలి ఉన్నాయి, వచ్చే జుమ్మాలో చెప్తాను, టైం లేదు ఇన్షాల్లా. అల్లా తఆలా మన అందరినీ ఏవేవో నేను చెప్పాను దానిలో అమలు చేసే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్.